తండ్రి గారు, నాకు తమరి శిరస్సు పైన ముళ్ళ కిరీటం ఎందుకని కనిపించింది? పుత్రా, మీ అమ్మగారి నుండి శిక్షణ పొందడం ద్వారా నీవు అన్ని విద్యలు సంపాదించుకున్నావు. కనుక నేను నీకొక ముఖ్యమైన విద్యను నేర్పవలసి ఉంటుంది. నీవు సాధించుకున్న శక్తులన్నిటినీ కూడా లోక కళ్యాణము కోసము, ధర్మరక్షణ కోసము, న్యాయ శిక్షణ కోసమే ఉపయోగించవలసి ఉంటుంది పుత్రా. త్వరలోనే నీవు సేనాపతి బాధ్యతలు స్వీకరించబోతున్నావు. అది నీకు ముళ్ళ కిరీటంగా మారబోతున్నది. బాధ్యతంత సులువైనది కాదు. నీవు దాన్నెంతో సహనము, సాహసాలతో నిర్వర్తించాలి.